ఈ ఒక వీడియో అద్భుతం చివరి జరిగింది. అది క్షణాల్లో ఏంటనేది మీకు ఒక మీకు అద్భుతం వీడియో చివరిలో చెప్తానని చెప్పాను చెప్తాను. కదా ఫ్రెండ్స్. అది ఏం లేదు, ఈ నెయ్యి తయారు చేసిన మా వారు ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ముందుగా నేనైతే 2 వీక్స్ నుంచి మేగడ ఎత్తి పెడుతున్నాను. దాన్ని మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేశారు. గ్రైండ్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుంది వెన్న. ఒక వెడల్పాటి పాత్రలో తీసుకొని ఆ ముద్దనంతా తీసి ఆ వాటర్లో వేసేసేయాలి. మళ్ళీ ఇంకొక పాత్రలో ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ దాన్ని ఎత్తి బాగా కడిగి ఇందులో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా కడగాలి. నాకైతే తెలియదు ఫ్రెండ్స్, మా వారు చెప్తుంటే నేను చేశాను. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ రకంగా బాగా 3-4 టైమ్స్ బాగా కడగండి. ఏదైనా మట్టి గిట్టి ఏదైనా క్రిములు ఉన్నా సరే పోతాయి. బాగా కడగాలి. ఈ రకంగా తీసిన తర్వాత వెడల్పాటి బాండెట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బాండలు పెట్టుకుంటున్నాను. ఈ రకంగా బాండలు పెట్టుకొని మనమైతే ఏదైతే ఫ్రెష్గా ఉందో దాన్ని ఎత్తి వేసేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, అదిగో ఈ వెన్నని అంతా అందులో వేసేస్తున్నాను. చూడండి, నేనైతే నా ఐడియాతో ఏది చేయలేదు ఫ్రెండ్స్, మా వారు చెప్తుంటే అన్నీ చేశాను నేను. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ రకంగా బాగా ఆ వెన్నంతా కరిగిపోయిన తర్వాత మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా వారైతే నాకు తమలపాకు వేయమాయి, బేబీ తిన్నా కానీ ఏం జలుబు గిలుబు లాంటివి ఏం చేయవని చెప్పారు. సో నేనైతే తమలపాకు వేసాను. ఆ టేస్ట్ కూడా, ఆ ఫ్లేవర్, తమలపాకు స్మెల్లే రాదు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, మనం ఫ్రెష్ వెన్న అయితే అమ్ముతున్నాం ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలన్నా కానీ సలహా ఇవ్వండి. వాళ్ళకి నా నంబరు ఇవ్వండి, డోర్ డెలివరీ కూడా చేస్తాము. ఈ రకంగా అంతా వేసేసిన తర్వాత కలిపెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చిన్నగా అది లో ఫ్లేమ్లోనే కరగాలి ఫ్రెండ్స్. ఎక్కువ పెడితే లోపల ఉండేదంతా మాడినట్టుగా అయిపోతుంది. ఆ టేస్ట్ అనేది, ఘాట్ అనేది వస్తుంది. ఈ రకంగా స్లో కూడా చేసుకోవాలి. బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, నా చేతిలో ఉండగానే ఎంత బాగా కరుగుతుంది చూడండి. ఈ రకంగా కలిపెట్టుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇట్లాంటి అద్భుతాలు జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఇంట్లో ఉండేవాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే ఇంకా ఆ రోజంతా అద్భుతమే. ఈ రకంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటే 3 నెలలు 4 నెలలు వరకు కూడా టేస్టీగా బాగుంటుంది.